వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్. మనం ఫస్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో పర్సంటేజ్ సంబంధించి టైప్ 1 క్వశ్చన్స్ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు పర్సంటేజ్లోనే టైప్ 2 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. మొత్తం 8 మోడల్స్ చేద్దామని చెప్పి ముందుగానే అనుకున్నాము. ఓకే, అయితే ఇప్పుడు మొత్తం 8 మోడల్స్లో ఇది సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఓకే, మీరు ఒకసారి పర్సంటేజ్ సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ ఉంటే ఏవైనా ప్రీవియస్ ఇయర్ పేపర్లో చూసి ఒకసారి ట్రై చేయండి. మీరు ఎంతవరకు రీచ్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది. సరేనా? కొంచెం చూడండి. ఇఫ్ x is less than y by 25%, then y exceed x by. ఓకే, x అనేది y కన్నా 25% ఎక్కువ, అయితే y అనేది x కన్నా ఎంత తక్కువ. సరేనా? చూడండి, x is to y. ఫస్ట్ చేయాల్సింది ఏంటి? x is to y. ఓకే, అయితే x is less than y by 25%. సరేనా? చూడండి, y ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ y 100 అనుకోండి. x అనేది y కన్నా 25% తక్కువ. అంతేనా? 25% తక్కువ అంటే 100లో ఎంత తక్కువ? 25% తక్కువ అంటే 75. ఓకే, అర్థమైందా? అయితే ఇప్పుడు ఏంటి? దెన్ y exceed x by అంటే y అనేది x కన్నా ఎంత ఎక్కువ అనేది క్వశ్చన్. ఓకే, ఎంత ఎక్కువ? 25 ఎక్కువ. సరేనా? చూడండి, 25 ఎక్కువ దేనిపైన? x పైన. y x కన్నా ఎంత ఎక్కువ? సో y అనేది x కన్నా ఎంత ఎక్కువ? 25 ఎక్కువ. దేనిపైన ఎక్కువ? 75 పైన ఎక్కువ. x పైన ఎక్కువ. 100 పైన ఎంత? 25 1 జా 25 3 జా. ఓకే, 100 by 3 33 and 1 by 3%. If x is less than y by 25%, then y exceed x by. ఓకే, ఇది క్వశ్చన్. అయితే చూడండి, y అనేది x కన్నా 25% ఎక్కువ. x is less than y by 25% అంటే y x కన్నా 25% ఎక్కువ, లేదా x y కన్నా 25% తక్కువ. x is less అంటే x అనేది తక్కువ, y కన్నా 25%. సో y 100 అయితే x ఎంత అవుతుంది? 75 అవుతుంది. ఓకే, అయితే క్వశ్చన్ ఏంటి? దెన్ y exceed x by. y అనేది x కన్నా ఎంత ఎక్కువ? ఓకే, చూడండి, ఎంత ఎక్కువ? 25 ఎక్కువ. సో దేనిపైన ఎక్కువ? 75 పైన ఎక్కువ. సో 100 పైన ఎంత? మనకు కావాల్సింది ఏంటి? పర్సంటేజ్. సో 100 పైన ఎంత? చూడండి, ఇలా చేయొచ్చు, లేదు వేరేలా కూడా చేయొచ్చు. ఏం లేదు 25% ఎంత? 25% అంటే ఎంత? 1/4. అంతేనా? చూడండి, రేషియో ఏంటి? x is to y రేషియో ఏమవుతుంది? x is less than y by 25%. అంటే y అనేది 4 అయితే x is 25% less than అంటే x ఏమవుతుంది? దీనికన్నా 25% అంటే ఎంత? 1 అనేది x అనేది y కన్నా 20% తక్కువ. అంటే ఇది 4 అయితే ఇది 1 తక్కువ. ఎంత అవుతుంది? 3 అవుతుంది. సరేనా? 3 అవుతుందా? అయితే క్వశ్చన్ ఏంటి? దాని y exceed x by. y అనేది x కన్నా ఎంత ఎక్కువ? ఓకే, ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. దేనిపైన ఎక్కువ? 100 పైన ఎక్కువ. సారీ, y అనేది దేనిపైన ఎక్కువ? 3 పైన ఎక్కువ. 100 పైన ఎంత? ఓకే, 33 and 1/3%. అర్థమైందా? ఇలా కూడా చేయొచ్చు. చూడండి, రేషియో కనుక్కోవడం మీకు రావాలి. x అనేది 25% అంటే 1/4. అయితే y 4 అయితే x అనేది 20% తక్కువ. సో x అనేది ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో y 4 అయితే x అనేది 3 అవుతుంది. సో x is to y 3 is to 4. చూడండి, y x కన్నా ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. దేనిపైన ఎక్కువ? 3 పైన ఎక్కువ. మనకి 100 పైన ఎంత ఎక్కువ కావాలి? పర్సంటేజ్ కావాలి. సో 33 and 1/3%. దీనికి రిలేటెడ్గా వాడు గుర్తుపెట్టుకోమని ఏంటి? 66 and 2/3%. ఓకే, ఈ రెండు మీకు గుర్తుండాలి. దీని ఆన్సర్ 1/3 అవుతుంది. ఇది ఈక్వల్ టు 1/3. ఓకే, ఇది ఈక్వల్ టు 66 and 2/3 ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ కొంచెం చూడండి, B got 20% మార్క్స్ లెస్ దాన్ A. వాట్ మార్క్స్ డిడ్ A got మోర్ దాన్ B? ఓకే, చూడండి, క్వశ్చన్ ఏం లేదు. Bకి 20% మార్క్స్ A కన్నా తక్కువ వచ్చాయి. ఓకే, అయితే
అయితే ఏ బి కన్నా ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి అది క్వశ్చన్. చూడండి, బీకో 20% మార్క్ లెస్ దాన్ ఏ ఈస్ టు బి. ఈ క్వశ్చన్స్ ఫస్ట్ చేయాల్సిందే రేషియో. ఓకే, ఏకి బి గాట్ మార్క్ లెస్ దాన్ ఏ. చూడండి, ఏకి 100 వస్తే బికి 20% తక్కువ వచ్చాయి. అంటే ఏకి 100 వస్తే బికి ఎన్ని వచ్చాయి? 20% తక్కువ వచ్చాయి. అంటే ఎన్ని వచ్చాయి? 80 వచ్చాయి. సరేనా? అయితే చూడండి, వాట్ పర్సెంట్ మార్క్ డిడ్ ఏ గాట్ మోర్ దాన్ బి. చూడండి, ఏ బి కన్నా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎక్కువ అని అడుగుతున్నాడు. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వచ్చాయి అని అడుగుతున్నాడు. సో ఈ 20 మార్క్స్ అని ఎక్కువ వచ్చాయి, మనకి పర్సెంటేజ్ కావాలి. ఓకే, 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. దేనిపైన వచ్చాయి? 80 పైన వచ్చాయి. 100 పైన ఎంత? 21 జా 24 జా 4 1 జా 4 25 జా ఈక్వల్ 25%. అర్థమైందా? ఇలా కూడా చేయొచ్చు. చూడండి, వేరేలా కూడా చేయొచ్చు. ఏ అనేది చూడండి, ఏ ఈస్ టు బి. ఓకే, ఏకి 100 వస్తే బికి 80 వచ్చాయి. ఓకే, ఇక్కడ చూడండి, 25 జా 24 జా 5:4 రేషియో. ఏ అనేది ఏకి బి కన్నా 1 మార్క్ ఎక్కువ వచ్చింది, 1 ఎక్కువ వచ్చింది. దేనిపైన? 4 పైన. 100 పైన ఎంత? 25%. అర్థమైందా? ఇలా కూడా మనం చేయొచ్చు. చూడండి, బి గాట్ 20% మార్క్స్ లెస్ దాన్ ఏ. వాట్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ డిడ్ ఏ గాట్ మోర్ దాన్ బి. చూడండి, ఏ ఇస్ టు బి రేషియో ఇది. ఏకి 100 వస్తే బికి 20% మార్కులు తక్కువ వచ్చాయి. సో 80 వచ్చాయి. అయితే ఏకి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి? బి కన్నా 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయా? సో బికి తక్కువ వచ్చాయి 20 మార్క్స్. సో ఏకి 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సో 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. దేనికన్నా ఎక్కువ వచ్చాయి? బి పైన ఎక్కువ వచ్చాయి. సో 100 పైన ఎంత? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. How much 66 and 2/3% of ₹312 exceeds ₹200? ఓకే, దీంట్లో 312కి 66 and 2/3% 200 కన్నా ఎంత ఎక్కువ? సరేనా? చూడండి, ఇది క్వశ్చన్. హౌ మచ్ 66 and 2/3% of ₹312 exceeds ₹200? 200 కన్నా 312 యొక్క 66 and 2/3% ఎంత ఎక్కువ అనేది క్వశ్చన్. ఓకే, చూడండి, ఏం లేదు, యాక్చువల్గా మనకు తెలుసు 66 and 2/3% అంటే ఎంతని. ఎంత తెలుసు కదా మీకు? ఎంత? 2/3. సరేనా? చూడండి, 2/3% అనేది ఎక్కువ. సో దీని చూడండి, 66 and 2/3% ఆఫ్ 312 ఎంత? 312 ఎంత? చూడండి, 3 1 జా 3 10 జా 1 2 3 4 జా ఎంత అయింది? 2 × 100 4 200 2 4 8 208. సరేనా? ఏంటి అడిగాడు? ఇప్పుడు ఏం చూడండి, ₹200 కన్నా 66 and 2/3% ఆఫ్ 312కి ఎంత ఎక్కువ? ఎంత చూడండి, వాటి యొక్క డిఫరెన్స్ ఎంత చూడండి. ఇది 208, ఇది 200. ఓకే, ఎంత ఎక్కువ? ₹8 ఎక్కువ. చూడండి, రామ్ శాలరీ ఈజ్ increased from Ram salary increased from 630 to 700. ఓకే, ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎంత శాతము పెరిగింది? ఫస్ట్ శాలరీ, రామ్ శాలరీ ఫస్ట్ వచ్చి ₹630 ఉంటుంది. సరేనా? ఇప్పుడు 700 అయ్యింది. ఫస్ట్ 630 ఉంటుంది. ఓకే, ఇప్పుడు 700 అయింది. అయితే ఎంత పర్సంటేజ్ రామ్ శాలరీ పెరిగింది? అది క్వశ్చన్. ఓకే, 630 ఉంటే ఇప్పుడు 700 అయింది. ఎంత పెరిగింది? క్లియర్గా తెలుస్తుందా? ఎంత పెరిగింది? ₹70 పెరిగింది. ఓకేనా? ఫస్ట్ 630 ఉంటుంది, ఇప్పుడు ఎంత అయింది? 700 అయింది. సో ₹70 పెరిగింది. సో ఎంత పెరిగింది? ₹70 పెరిగింది. దేనిపైన పెరిగింది? 630 పైన పెరిగిందా? 100 పైన ఎంత? ఓకేనా? చూడండి, 0 0 పోతుంది. 7 1 జా 7 9 జా. ఓకే, 7 9 జా 100/9. చూడండి, 100/9 100/9. ఓకే, 9 ఎంత అవుతుంది చూడండి? 9 1 జా 9 11 జా 9 11 జా 99. ఇంకెంత ఉంది? 1 ఉంది. 1/9.
అర్థమైందా? ఏం లేదు, వెరీ సింపుల్. చూడండి, ఫస్ట్ రామ్ శాలరీ 630 ఉంటుంది, ఇప్పుడు రామ్ శాలరీ 700. ఎంత పెరుగుతుంది? 70 రూపీస్ పెరుగుతుంది. దేనిపైన పెరుగుతుంది? 630 పైన పెరుగుతుంది. సో 100 పైన ఎంత? ఎందుకంటే క్వశ్చన్ అడిగింది ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎంత, జీతం పెరిగిన శాతం ఎంత. ఓకే, ఇంక్రీజ్ పర్సంటేజ్ ఆఫ్ శాలరీ. సో 70 రూపీస్ పెరిగింది, 630 పైన 100 పైన ఎంత? సో 100 by 9, 11 and 1/9%. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ 10% మోర్ దెన్ వై, బై వాట్ పర్సెంటేజ్ ఈజ్ వై ఈజ్ లెస్ దెన్ ఎక్స్? చూడండి, ఈ మోడల్ మీకు అర్థం అవ్వాలి. ఈ మోడల్ మన టైప్ 2లో మ్యాక్సిమం ఇలాంటి మోడల్స్, ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం. ఓకే, చూడండి, ఎక్స్ ఈజ్ 10% మోర్ దెన్ వై, బై వాట్ పర్సెంటేజ్ వై ఈజ్ లెస్ దెన్ ఎక్స్? ఆల్రెడీ మనం చేస్తుంది. ఎక్స్ ఈజ్ 10% మోర్ దెన్ వై. ఓకే, ఎక్స్ ఈజ్ టు వై, ఎక్స్ ఈజ్ టు వై. ఎక్స్ అనేది 10% మోర్ దెన్ వై. వై 100 అయితే ఎక్స్ వచ్చి 110, 10% మోర్ దాన్ వై. అయితే వై ఈజ్ ఎక్స్ కన్నా, వై అనేది ఎక్స్ కన్నా ఎంత తక్కువ? 10 తక్కువ. దేనిపైన తక్కువ? చూడండి, వై అనేది ఎక్స్ కన్నా ఎంత తక్కువ? 10 తక్కువ. దేనిపైన తక్కువ? 110 పైన తక్కువ. సో 100 పైన ఎంత? 0కి 0కి పోతుంది. సో 100/11. చూడండి, 100/11, 11 into 9, 99 and 1/11. అర్థమైందా? చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ 10% మోర్ దెన్ వై, దెన్ బై వాట్ పర్సెంటేజ్ ఈజ్ వై ఈజ్ లెస్ దెన్ ఎక్స్? ఇది క్వశ్చన్. ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ టు వై. చూడండి, వై అనేది 100 అయితే ఎక్స్ అనేది 10% మోర్ దెన్ వై. సో 110. సో 10 తక్కువ. ఎక్స్ అనేది క్వశ్చన్ ఏంటి? వై ఈజ్ లెస్ దెన్ ఎక్స్. వై అనేది ఎక్స్ కన్నా ఎంత తక్కువ? 10 తక్కువ. సో లెస్ దెన్ అనేటప్పుడు మైనస్ వేసుకోండి, మోర్ దెన్ అనేటప్పుడు ప్లస్ వేసుకోండి. ఓకే, ఇలా మీకు గుర్తుంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. చూడండి, లెస్ దెన్ అన్నాడు, వెంటనే -10 తక్కువ. సో 10 తక్కువ, 110 మీద తక్కువ. సో 100 పైన ఎంత? దీన్ని వేరేలా కూడా చేయొచ్చు. చూడండి, ఏం లేదు. చూడండి, 10% అంటే ఎంత? 10% 1/10 1/10. చూడండి, ఇప్పుడు బై వాట్ పర్సెంటేజ్ ఈజ్ వై ఈజ్ లెస్ దెన్ ఎక్స్? చూడండి, వై అనేది 10 అయితే, వై అనేది 10 అయితే ఎక్స్ అనేది 10% ఎక్కువ, అంతే కదా. ఎక్స్ ఈజ్ 10% మోర్ దాన్ వై, 10% మోర్ దాన్ వై. సో 11 అవుతుంది. ఎక్స్ అనేది 11 అవుతుంది, వై అనేది 10 అవుతుంది. ఎంత తక్కువ? క్వశ్చన్ అడిగింది తక్కువే కదా. /11, 100 పైన ఎంత? సో 100/11, 9 and 1/11%. Two numbers are respectively 25% and 60% more than a third number. The ratio of two numbers. ఏంటి క్వశ్చన్ ఏంటి? చూడండి, థర్డ్ నెంబర్ కన్నా ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు 25% అండ్ 60% మోర్ దెన్. ఓకే, మోర్ దెన్ ఏ థర్డ్ నెంబర్. ఓకే, థర్డ్ నెంబర్ కన్నా 25% అండ్ 60% ఎక్కువ. సో ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్. ఆ నెంబర్స్, 2 నెంబర్స్ యొక్క రేషియో ఏంటి అనేది క్వశ్చన్. 2 నెంబర్స్ యొక్క రేషియో ఏంటనేది క్వశ్చన్. ఓకే, అది చూడండి, ఇలాంటి క్వశ్చన్లో థర్డ్ నెంబర్ ఏంటో మనకు తెలియదు. సో థర్డ్ నెంబర్ ఎక్స్ అనుకోండి, థర్డ్ నెంబర్ 100 అనుకోండి. ఓకే, థర్డ్ నెంబర్ 100 అనుకుంటే చూడండి, రెస్పెక్టివ్లీ 25% అండ్ 60% మోర్ దాన్ ఏ థర్డ్ నెంబర్. చూడండి, ఈ నెంబర్ ఏంటి? 60% ఎక్కువ. సో 160. ఇది 25% ఎక్కువ. సో 100 కన్నా 25 అంటే 125. 100 పైన 25% ఎక్కువ. థర్డ్ నెంబర్ కన్నా 25% ఎక్కువ. సో 100, 125. సో ఇది 100 అయితే ఇది 160. ఓకే, చూడండి, రేషియో వచ్చేసిందా? అయితే ఏంటి అడిగాడు? ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్. ఈ యొక్క 2 నెంబర్స్ రేషియో ఏంటి అడిగాడు. ఓకే, చూడండి, దేంతో పోతుంది? ఇది 5తో పోతుందా? మీ సింపుల్గా 5తో పోతుందా? చూడండి, 5 2 జా 5 5 జా. ఓకే, 5 3 జా 10, 5 2 జా 25 is 32. అర్థమైందా? ఏం లేదు, ఇలాంటి క్వశ్చన్స్లో మోర్ దెన్ ఏ థర్డ్ నెంబర్ అని అడిగాడు అనుకోండి. ఇలాంటి క్వశ్చన్లో 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 25% అండ్ 60% మోర్ దెన్ ఏ థర్డ్ నెంబర్. ఓకే, మోర్ దెన్ అలాంటి మోర్ దెన్ అని
అంటే పర్టికులర్గా అడిగాడు అనుకోండి, మోర్ దెన్ అని పర్టికులర్గా అడిగాడు అనుకోండి, ఏం చేయాలి, థర్డ్ నెంబర్ వేసుకోండి. మన థర్డ్ నెంబర్ అంటే 100 వేసుకోండి. సో థర్డ్ నెంబర్ 100 అయినప్పుడు సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది, 60% ఎక్కువైతే 160 అవుతుంది, 60% ఎక్కువైతే 160 అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఎంత ఎక్కువ, 25% ఎక్కువ. సో 100 అయితే ఈ ఫస్ట్ నెంబర్ ఎంత అవుతుంది, 125 అవుతుంది. సో అడిగింది ఏంటి, 2 నెంబర్స్ యొక్క రేషియో, ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క రేషియో ఏంటి, 125:160. సో 5తో క్యాన్సిల్ అయితే 25:32. సో ఇది ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చిన్న కాన్సెప్ట్ ఏం లేదు. చూడండి ఈ క్వశ్చన్స్లో ఇప్పుడు మనం చేసిన క్వశ్చన్స్లో చూడండి 100 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ నెంబర్ ఇచ్చాడు. థర్డ్ నెంబర్ కన్నా ఫస్ట్ నెంబర్ అనేది 60% మోర్ దెన్, లేదా 50% మోర్ దెన్, 25% మోర్ దెన్. ఓకే, అలా అడిగాడు అనుకోండి, ఇదొక మెథడ్, ఇదొక మోడల్. సేమ్ క్వశ్చన్ 60% చూడండి, 60% మోర్ దెన్ అన్నాడు. ఇక్కడ మోర్ దెన్ పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు. సో 2 టైప్స్ క్వశ్చన్స్ దీని ఈ మోడల్లో 2 టైప్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఓకే, 2 టైప్స్ కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి, 100 థర్డ్ నెంబర్ ఇచ్చి ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ అనేది 60% మోర్ దెన్, 25% మోర్ దెన్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు. ఓకే, చూడండి కొన్ని క్వశ్చన్స్లో ఏం చేస్తారంటే, థర్డ్ నెంబర్ ఇచ్చి 60% ఆఫ్ ద థర్డ్ నెంబర్. ఓకే, 60% ఆఫ్ ద థర్డ్ నెంబర్ ఎంత అవుతుంది, సెకండ్ నెంబర్ అనేది 60% ఆఫ్ ద థర్డ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ అనేది 25% ఆఫ్ ద థర్డ్ నెంబర్, 25 అవుతుంది. సో చూడండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి ఏం లేదు, చూడండి ఇలాంటి క్వశ్చన్స్లో 2 మోడల్స్ అనేవి వస్తాయి. ఈ టైప్ క్వశ్చన్స్లో 2 మోడల్స్ వస్తాయి. ఒకటి వచ్చేంటి, ఒక నెంబర్ ఇస్తాడు. చూడండి థర్డ్ నెంబర్ ఏంటో తెలియదు మనకు, సో థర్డ్ నెంబర్ కన్నా ఫస్ట్ నెంబర్ అనేది 30% ఎక్కువ, మోర్ దాన్ థర్డ్ నెంబర్, 50% ఎక్కువ, మోర్ దాన్ థర్డ్ నెంబర్. ఓకేనా, చూడండి ఇలాంటి సేమ్ క్వశ్చన్స్లో చూడండి 130 అవుతుంది కదా, 100. ఓకే, చూడండి థర్డ్ నెంబర్ కన్నా 50% ఎక్కువ సెకండ్ నెంబరు, 30% ఎక్కువ ఫస్ట్ నెంబరు, మోర్ దెన్ అని అంటాడు. మోర్ దెన్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు. చూడండి ఇదే క్వశ్చన్స్ని ఇదే మోడల్లో మోర్ దెన్ అడగడు. ఓకే, డైరెక్ట్గా చూడండి థర్డ్ నెంబర్ కన్నా థర్డ్ నెంబర్లో 50% అంటాడు. 50% ఆఫ్ ద థర్డ్ నెంబర్, 60% ఆఫ్ ద థర్డ్ నెంబర్. ఓకే, 30% ఆఫ్ ద థర్డ్ నెంబర్, 20% ఆఫ్ ద థర్డ్ నెంబర్. ఓకే, ఇక్కడ రేషియో చూడండి, ఇక్కడ రేషియో వచ్చి 130, 150, 100 అవుతుంది. ఇక్కడ రేషియో వచ్చి 130, 150, 100 అవుతుంది. సరేనా, ఇక్కడ రేషియో వచ్చి 20, 30, 100 అవుతుంది. చూసారా డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మోర్ దెన్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు. అలాంటప్పుడు థర్డ్ నెంబర్ కన్నా మోర్ దెన్ 50%, థర్డ్ నెంబర్ కన్నా మోర్ దెన్ 30%. ఓకే, చూడండి ఇక్కడ మెన్షన్ చేయడు. 30% ఆఫ్ ద థర్డ్ నెంబర్, 20% ఆఫ్ ద థర్డ్ నెంబర్. ఓకే, 25% ఆఫ్ ద థర్డ్ నెంబర్. సో 100లో 30% ఎంత అవుతుంది, 30. 100లో 20% ఎంత అవుతుంది, 20. సో ఇలాంటి క్వశ్చన్స్లో థర్డ్ నెంబర్ని 100 అనుకోండి, మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, చిన్న కాన్సెప్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు. చూడండి ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సరేనా, చూడండి ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఏకి 100 రూపీస్ వస్తుంది. ఓకే, బికి ఏ కన్నా 20 రూపీస్ ఎక్కువ వస్తుంది. సో 120 రూపీస్ వస్తుంది. ఓకే, చూడండి సికి ఏ కన్నా 50 రూపీస్ ఎక్కువ వస్తుంది. సో 150 రూపీస్ వస్తుంది. సరేనా, అయితే చూడండి ఇక్కడ రేషియో అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఏం అడిగాడు అనేది ఇంపార్టెంట్. చూడండి A:B:C వచ్చింది మనకు. అయితే సి చూడండి, సి అనేది ఏ కన్నా ఎంత ఎక్కువ. ఇవే క్వశ్చన్స్ సి అనేది ఎంత పర్సెంటేజ్ ఎక్కువ, సి అనేది ఏ కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ, లేదా సి అనేది బి కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ, ప్లస్ 30 ఎక్కువ, పర్సెంటేజ్ బై 100, 30 ఎక్కువ 150 పైన 100 పైన అంత, 150 ఎక్కువ 150 పైన 100 పైన అంత. ఓకే, చూడండి ఏ అనేది బి కన్నా ఎంత తక్కువ అనేటప్పుడు 20. సో మైనస్, సో 20 తక్కువ, దేనికన్నా తక్కువ, 120 పైన తక్కువ, 100 పైన ఎంత. ఓకే, 21 జా 26 జా అంటే 50/3, 16 and 2/3%.
అంతేనా? చూడండి ఇక్కడ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. చూడండి దేనిపైన ఎంత ఎక్కువ, చూడండి ఏకి 100 మార్క్స్ వచ్చాయి, బికి 50 మార్క్స్ వచ్చాయి. సో బి అనేది ఏ కన్నా ఎంత తక్కువ, 50 తక్కువ. పర్సంటేజ్ కావాలంటే 50% తక్కువ, దీంట్లో సగం వచ్చాయి కాబట్టి. లేదు అలా చేయకూడదంటే చూడండి 50 తక్కువ, దేనిపైన తక్కువ, 100 పైన తక్కువ, 100 పైన ఎంత. ఓకే చూడండి కేవలం 150 అంటే లేదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏకి 5 మార్క్స్ వచ్చాయి, ఓకే, బికి 6 మార్క్స్ వచ్చాయి. ఓకే ఏకి 5 మార్క్స్ వచ్చాయి, బికి చూడండి ఏకి 5 మార్క్స్ వచ్చాయి, బికి 6 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? అయితే ఏకి బి కన్నా ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి, ఇది క్వశ్చన్. ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి, 1 మార్క్ తక్కువ వచ్చింది. సో 1 తక్కువ వచ్చింది, 6 పైన 100 పైన ఎంత పర్సంటేజ్ కావాలంటే. ఓకే చూడండి లేదంటే చూడండి బి అనేది బికి ఏ కన్నా ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సో ఎక్కువ వచ్చేప్పుడు +1 మార్క్స్ ఎక్కువ వచ్చింది. దేనికన్నా ఎక్కువ వచ్చింది, దేనిపైన వచ్చింది, ఏ పైన వచ్చింది. సో 5 × 100 520 చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, 100/6 16 and 2/3%. ఇది వచ్చి 20%. సరేనా? కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైప్ 2లో ఒక వీడియోలోనే కవర్ అయిపోయింది. ఎందుకంటే దీంట్లో ఇంతకు మించి సేమ్ ఇలాంటి మోడల్స్ క్వశ్చన్స్ మనం ఇంకా చేయొచ్చు. సేమ్ ఇలాంటి క్వశ్చన్స్, సేమ్ ఇలాంటి మోడల్. మీరు కాన్సెప్ట్ అర్థమైతే ఎలాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఈ మోడల్ని కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ అర్థమైతే ఈ మోడల్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా చేయొచ్చు. ఓకే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.